జనవరి 15, 16, 17, 18 తేదీల్లో మకర రాశి వారికి ఈ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు జరగబోతుంది. జాగ్రత్తగా వినండి. అసలు మకర రాశి వారికి ఏ స్త్రీ కారణంగా జనవరి 15, 16, 17, 18 తేదీల్లో అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి వస్తారు. అయితే మకర రాశి సోదరిమణులారా, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకు అంటే జనవరి 15, 16, 17, 18 తేదీల్లో ఈ 4 రోజుల్లోనూ మీ జీవితంలో మార్పులు వచ్చే రోజుగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ మార్పులు ధనం వల్ల కాదు, ఉద్యోగం వల్ల కాదు, బంధువుల వల్ల కూడా కాదు అనే చెప్పుకోవాలి. ఒక స్త్రీ కారణంగా అయితే మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయనే చెప్పాలి. ఈ వీడియోని చూడకుండా స్కిప్ చేస్తే మీరు తర్వాత పశ్చాత్తాపడే పరిస్థితులు రావచ్చు. మకర రాశి వారి శక్తివంతమైన కాలం. మకర రాశి వారు సాధారణంగా ఎక్కువ మౌనంగా అయితే ఉంటారనే చెప్పాలి. బాధను లోపలే దాచుకుంటారు. ఎవరైనా సులభంగా అయితే నమ్మరు. కానీ ఈ 4 రోజుల్లోనూ మీ ముందుకు వచ్చే ఒక స్త్రీ మీ లోపల బలహీనతలను అయితే గుర్తిస్తుందనే చెప్పాలి. ఆమె మాటలు మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తాయని కూడా చెప్పవచ్చు. మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయనే చెప్పాలి. ఆ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ మీకు ఇప్పటికే పరిచయం ఉండవచ్చు, లేదా చాలా రోజుల తర్వాత అకస్మాత్తుగా ఎదురు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా లేదా ఫోన్ కాల్ ద్వారా రావచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఆమె పేరు విన్న వెంటనే మీ మనస్సులో ఒక రకమైన భావన అయితే కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె చెప్పే ఒక వాక్యం మీ గతాన్ని గుర్తుకు తెస్తుందనే చెప్పుకోవాలి. జాగ్రత్తగా ఉండవలసిన సూచనలు. మకర రాశి వారు ఈ 4 రోజుల్లోనూ మీరు తప్పకుండా పాటించవలసినవి: వెంటనే నమ్మవద్దు, మీ రహస్యాలు చెప్పవద్దు, డబ్బు విషయంలో జాగ్రత్త. ఆ స్త్రీ మంచికి కారణం కావచ్చు, లేదా పెద్ద నష్టానికి కారణం కావచ్చు. మీ నిర్ణయాలపై ఆధారపడి అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. అతిపెద్ద మార్పు ఎలా జరుగుతుంది? జనవరి 16 లేదా 17న ఒక సంభాషణ జరుగుతుంది అనే చెప్పాలి. ఆ సంభాషణ తర్వాత కొందరికి ఉద్యోగంలో మార్పు, కొందరికి సంబంధాల్లో తెగిపోవడాలు, కొందరికి కొత్త జీవిత ప్రారంభం, కొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పుకోవాలి. ఇది కర్మఫలం. మీ గతంలో చేసిన ఒక పని ఇప్పుడు ఫలితాన్ని అయితే ఇవ్వబోతుంది అనే చెప్పాలి. పరిష్కారం అండ్ రక్షణ మార్గం. ఈ మార్పులు మీకు అనుకూలంగా రావాలి అంటే ఉదయం లేవగానే ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించండి. గురువారం రోజున పసుపు వస్త్రాలను ధరించండి. ఏ స్త్రీని అవమానించకండి, ముఖ్యంగా ఈ 4 రోజుల్లోనూ. ఇలా చేస్తే నెగిటివ్ ప్రభావం అయితే తగ్గుతుంది అనే చెప్పుకోవాలి. చిన్న సందేశం. అయితే మకర రాశి వారు ఈ వీడియో మీ వరకు రావడం అయితే యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ వీడియోని మీ వరకు వచ్చింది అంటే ఆ దైవ సంకల్పం మీకు ఉంది అనే అర్థం. అయితే ఈ స్త్రీ కారణంగా జరిగే మానసిక కలతలు. మకర రాశి వారికి ఈ 4 రోజుల్లోనూ మీకు ఎదురయ్యే మార్పులు బయటకు పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోపల మీ మనస్సులో తుఫాను అయితే మొదలవుతుంది అనే చెప్పాలి. మీరు మర్చిపోయిన జ్ఞాపకాలు, చెప్పకుండా దాచుకున్న బాధలు అన్నీ ఒకేసారిగా అయితే బయటకు వస్తాయనే చెప్పాలి. ఆ స్త్రీ మాట్లాడిన తర్వాత మీరు ఒంటరిగా కూర్చుని చాలాసేపు ఆలోచిస్తారు. నిద్ర పట్టదు, మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఇది చెడు కాదు, ఇది మార్పుకు ముందు వచ్చే సూచన అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ స్త్రీ చెప్పే ఒక్క వాక్యం. మకర రాశి వారు ఆ స్త్రీ ఒక వాక్యం చెబుతుంది. ఆ వాక్యం మీ జీవిత దిశనే మార్చేస్తుందనే చెప్పాలి. మీ నిర్ణయాలను కూడా కుదిపేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆమె ఎలా అనవచ్చు: నిన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, లేదా నీ మౌనం వల్లే నువ్వు నష్టపోతున్నావు, లేదా ఇక నీలా ఉండకూడదు అని. ఈ మాటలు మీ హృదయాన్ని అయితే తాకుతాయనే చెప్పుకోవాలి. ఇది దైవ సంకేతం అని కూడా చెప్పవచ్చు. మీ మాటలను నిర్లక్ష్యం అయితే చేయకండి.
పెద్ద తప్పు చేసే అవకాశం. ఈ 4 రోజుల్లోనూ మకర రాశి వారు చేసే ఒక పెద్ద తప్పు ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం, ఆ స్త్రీ మాటను విని బంధాలను వెంటనే ముగించేయటం, లేదా ఉద్యోగానికి రాజీనామా చేయటం, లేదా ఇంటిలో గొడవలు పెట్టుకోవటం. ఇవన్నీ చేయకండి. 48 గంటలు ఆలోచించండి. ఎవరికి తక్షణమే సమాధానం ఇవ్వకండి. కాలమే మీకు సమాధానం ఇస్తుందని కూడా చెప్పవచ్చు. దైవ ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఈ మార్పులు తర్వాత అయితే మకర రాశి వారికి మనశ్శాంతి, సరైన దారి, నిజమైన బంధం అన్నీ వస్తాయనే చెప్పాలి. కానీ ఒక షరతు కూడా ఉంది. ఆ స్త్రీని మాత్రం దూషించకండి, ఆమెను అవమానించకండి. ఆమె మీ జీవితానికి కర్మ సంబంధిత బంధం ఉన్న వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. గత జన్మ సంబంధ సంకేతాలు. మకర రాశివారు ఈ 4 రోజుల్లోనూ ఎవరిని ఎదురైన స్త్రీని మాత్రం కేవలం ఈ జన్మకు సంబంధించిన వ్యక్తి అయితే కాదనే చెప్పుకోవాలి. గత జన్మలో మీతో బలమైన బంధం ఉన్న ఆత్మ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఆమెను చూసిన వెంటనే తెలిసిన పరిచయం, కారణం లేకుండా నమ్మకం లేదా అనవసరమైన కోపం, ఈ మూడిటిలోనూ ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే కలుగుతుంది అనే చెప్పాలి. ఇది సాధారణంగా కాదు, ఇది కర్మబంధం అని కూడా చెప్పవచ్చు. ఇంటిలో కలహాలు పెరిగే సూచనలు. జనవరి 16 తర్వాత మకర రాశివారి ఇంటిలో మాటలు, తగాదాలు, అనుమానాలు, పాత విషయాలు బయటకు రావటం, ఇవి అన్నీ మూలలు ఆ స్త్రీ పేరు లేదా ఆమె మాటలే. మీ భార్య, తల్లి, అక్క, చెల్లి ఎవరో ఒకరు ఆ స్త్రీ గురించి ప్రస్తావిస్తారనే చెప్పాలి. అప్పుడు మీరు మౌనంగా ఉండాలి. మాట్లాడితే నష్టాలు తప్ప ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదనే చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ఇచ్చిన పరీక్ష అయితే ఆ స్త్రీ మీకు ఒక పరీక్ష పెడుతుంది అనే చెప్పాలి. ఆ పరీక్ష డబ్బు రూపంలోనో, లేదా నమ్మకం రూపంలోనో, లేదా రహస్య రూపంలోనో అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆమె ఉద్దేశం ఒకటే, మీ స్వభావం తెలుసుకోవడం మాత్రమే. మీరు నిజాయితీగా ఉంటే ఆమె సహాయం చేస్తుంది. మౌనంగా చూస్తే మీ జీవితంలో నష్టాలు మొదలవుతాయనే చెప్పుకోవాలి. ఈ పరీక్షను తేలికగా తీసుకోకండి. అప్పుడే మీ జీవితంలో చాలా వరకు ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ నుండి రక్షణ. ఈ 4 రోజుల్లోనూ మకర రాశి వారు తప్పక చేయవలసినవి: రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించండి. ఓం నమఃశివాయ అని 21 సార్లు జపించండి. ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు, ముఖ్యంగా ఆ స్త్రీ గురించి. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరకు అయితే రాదనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మకర రాశి వారికి ఏ స్త్రీ కారణంగా జనవరి 15, 16, 17, 18 తేదీల్లో ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమఃశివాయ.